కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ అన్నారు. నారాయణపేట జిల్లా దామరిగిద్ద వద్ద కానకుర్తి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలలో భాగంగా జిల్లా కార్యదర్శి గోపాల్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకానికి 20% నిధులు తగ్గించి గ్రామీణ ప్రాంతాల ప్రజల కడుపు కొడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో పేదలు మరింత పేదలుగాను, ధనవంతులు మరింత సంపన్నులుగా అవుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీలో ఉన్నా పనిచేసే కార్మికులు ఎవరైనా చాలా మంది వాస్తవం ఈ జెండా ఏర్పడిన చరిత్ర కూడా మనకు తెలియాలి. ఇంతకుముందు మూలక కొంత చెప్పాడు. అమెరికా అనే దేశం మీద అందరి పేరు ప్రపంచంలోని బాగా బలమైన దేశం అమెరికా దేశం, పైసలున్న దేశం. ఆ దేశంలో చికాగో అనే నగరంలో 1800